సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీనివాసుని కళ్యాణం ఈ వెంకటాయపాలెంలో ఉన్న శ్రీనివాసుని టీటీడీ ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరగబోతుంది. ఇక్కడే ఉన్న మనం ఆ ఏర్పాట్లు కూడా చూస్తున్నాం. ఏర్పాట్లు అయితే సజావుగా సాగుతున్నాయి. ఇప్పుడే మంత్రులందరూ కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏమేం పనులు చేస్తున్నారు అన్నీ కూడా మంత్రులందరూ కలిసి పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి పనులు ఎలా సాగుతున్నాయని కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. అలాగే సీఎం ఆదేశానుసారం ఇక్కడ టీటీడీ కళ్యాణం అయితే నిర్వహించబోతున్నారు. సుమారు 25 ఎకరాల ఈ ప్లేస్లో చెట్లన్నీ తొలగించి నీట్గా ప్లేస్ని చదును చేసి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రత్యేకించి ఇక్కడ 27,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపం జరగకుండా భద్రతా ఏర్పాట్లు సజావుగా చేస్తున్నారు. నిత్యం పోలీసుల పర్యవేక్షణలో ఈ పనులన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. 5 గంటలకు స్టార్ట్ అయ్యి ఈ కళ్యాణం 8 గంటల వరకు కూడా జరగబోతుంది. సో ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి హాజరవబోతున్నారు కాబట్టి ప్రత్యేకించి భద్రతా బలగాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ టీటీడీ కళ్యాణం అయితే వెంకటేశ్వర స్వామిని కళ్యాణం జరగబోతుంది. ఆ కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడే సజావుగా సాగుతున్నట్లు కూడా మంత్రి నారాయణ తెలిపారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి కూడా తెలిపారు. హోంమంత్రి అనిత ప్రత్యేకించి ఇక్కడికి స్వయంగా వచ్చి పనులను పర్యవేక్షించడం జరిగింది. అలాగే బిఆర్ నాయుడు ఇక్కడే దగ్గరుండి పనులన్నీ సజావుగా చేస్తున్నారా లేదా అని ఇక్కడ చూడడం జరుగుతుంది. సుమారు కుర్చీలు కూడా 27,000 కుర్చీలు అయితే తెప్పించారు. అంతకు మించి ఎక్కువ మంది వచ్చినా కూడా ఇక్కడ ప్లేస్ అయితే ఉంది, ఎక్కువ మంది వచ్చినా పర్లేదు అని కూడా బిఆర్ నాయుడు చెప్పడం జరిగింది. వచ్చే భక్తులు కూడా సాంప్రదాయ దుస్తుల్లో రావాలని కూడా సూచించడం జరిగింది. సాంప్రదాయంగా ఈ కళ్యాణం అయితే జరగబోతుంది. శ్రీనివాసుని కళ్యాణం ద్వారా ఇక్కడ అమరావతి రైతుల కళ కూడా నెరవేరబోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు కూడా సజావుగా సాగుతున్నట్టు కూడా అమరావతి రైతులు కూడా పేర్కొనే పరిస్థితి ఇక్కడ ఉంది. మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్లేస్ లో వెంకటేశ్వర స్వామిని ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాజధాని విషయంలో కూడా గట్టి చర్యలు అయితే తీసుకుంటుంది. రాజధాని పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ముందుగా రాజధాని పనులు ప్రారంభించే ముందు ఈ శ్రీనివాసుని కళ్యాణం చేయడం కూడా ఒక శుభ పరిణామంగా కూటమి నాయకులు కూడా భావిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా దేవుని విగ్రహాల దగ్గర నుంచి ఇక్కడ సెట్ వరకు కూడా అన్ని పనులు సజావుగా సాగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఆ శ్రీనివాసుని గోపురం కూడా మన వెనుక లైట్లతో చక్కగా వెలుగుతూ కనిపిస్తుంది. లైట్స్ కూడా పెట్టి వాటిని డెకరేట్ చేయడం జరిగింది. చాలా రైతుల కళ కూడా నెరవేరబోతుందని కూడా మనకు తెలుస్తుంది. అమరావతి మళ్ళీ పునఃప్రారంభమవుతుందని కూడా ఇక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అమరావతి వాసుల రైతుల కళ నెరవేరబోతుంది. ఇక్కడ శ్రీనివాసుడి కళ్యాణం ఆశీర్వాదాలు కూడా అందరి మీద ఉండాలని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కళ్యాణానికి హాజరు కావాలని, ప్రతి ఒక్కరి ఇంటికి రాజధాని రైతుకి కూడా మేము ఆహ్వాన పత్రిక అందించామని, ప్రతి ఒక్కరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఈ కళ్యాణానికి హాజరు కావాలని కూడా ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నామని కూడా బిఆర్ నాయుడు చెప్పడం జరిగింది. అమరావతిలో ఈ కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళీ రాజధాని పనులు కూడా ప్రారంభించబోతున్నట్టుగా మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. మనం కూడా కనులారా వీక్షించి ఆ శ్రీనివాసుని కళ్యాణం జరిపించిన తర్వాత ఆయన ఆశీస్సులు, శ్రీవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కూడా మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ ఆసిఫ్తో నాగశ్రీ, మెగా 9 టీవీ, విజయవాడ.